హలో ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్స్ అంటే ఏమిటి అంటే సంఘాల సభ్యులు అభివృద్ధి చేసిన సూక్ష్మ క్రెడిట్ ప్రణాళిక ద్వారా ఒక స్థిరమైన జీవనోపాధి కార్యకలాపాలను చేపట్టడానికి మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచడానికి టర్మ్ లోన్ లేదా నగదు క్రెడిట్ పరిమితి రూపంలో ఇవ్వబడిన లోను అన్నమాట. అర్థమైందా? సరే, ఈ సంఘ సభ్యులు అంటే ఎవరండి? ఎవరో కాదండి, మీరే. ఒక 10 or 20 మంది ఈ సభ్యులతో అంటే మీతో మహిళలు సమూహములుగా చేరే వాటినే సంఘ సభ్యులు అని అంటారు. సో ఈ విధంగా ఏర్పాటు కాబడినటువంటి సభ్యుల గ్రూపులు బాగా జరగాలి అంటే గనక ఈ గ్రూపులు 5 ప్రధాన సూత్రాలు లేదా పంచసూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ పంచసూత్రాలు ఏమిటో తెలుసా? క్రమం తప్పకుండా సమావేశాలు జరపాలి, క్రమం తప్పకుండా పొదుపులు కట్టాలి, అంతర్గత రుణాలు మీరు తీసుకోవచ్చు, అదేవిధంగా క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి, లాస్ట్ది బుక్ కీపింగ్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి? ఇవన్నీ మీకు ఇప్పటి వరకు బాగా తెలిసే ఉంటుంది. దాని గురించి మీకు వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. సరేనా? ఇకపోతే మీ యొక్క లోను పైన ప్రాసెసింగ్ ఫీజు ఉండదని చెప్పాను. అదేవిధంగా డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఉండదని చెప్పాను. అదేవిధంగా ఇన్స్పెక్షన్ ఛార్జెస్. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పొదుపు లోను 5 లక్షల వరకు మార్జిన్ అనేది కట్టనవసరం లేదు. కానీ 10 లక్షల నుండి 20 లక్షల వరకు మార్జిన్ మనీ అనేది ఉందండి. అంటే 10% ఆఫ్ ద లోన్. అంటే మీకు ఇవ్వబోయే లోన్లో 10% మార్జిన్ అమౌంట్ కట్టాలి. కానీ కొల్లేటరల్ సెక్యూరిటీ అయితే ఉండదు. అంటే 10 లక్షల నుంచి 20 లక్షల వరకు మీ దగ్గర నుంచి ఎటువంటి సెక్యూరిటీ తీసుకోరు. కానీ మార్జిన్ మనీ 10% మాత్రం ఉంటుంది. ఇవి కాకుండా గ్యారంటీ ఫీ అనేది ఉంటుంది. అంటే బ్యాంక్ క్రెడిట్ గ్యారంటీ ఫీ అంటే CGFMU అనేది వర్తిస్తుంది. వేటికి? 10 లక్షల లోన్లకి, 10 లక్షల నుంచి అబవ్ లోన్లకి ఇటువంటి CGFMU అనేది వర్తిస్తుంది. అదే కాకుండా DDPLT INT క్యాప్ అంటే ఏంది? పీనల్ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్డ్ అంటే పెనాల్టీ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్డ్. పెనాల్టీ అనగానే మీకు అర్థమైపోయింది కదా. ఇది అడిషనల్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. అంటే పెనాల్టీ అంటే ఫైన్ అన్నమాట. ఎందుకు పెనాల్టీ ఛార్జెస్ అంటే మీరు లేటుగా పేమెంట్ చేస్తే ఇది ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద లోన్ మీద లేదా సపరేట్గా ఛార్జ్ చేస్తారు. అర్థమైందా? మీరు ఒకరోజే కదా, 2 రోజులే కదా లేట్ అనుకోవడానికి ఏ డేటు ఫిక్స్ చేస్తే ఆ డేట్లో కట్టిన వాళ్ళకి ఈ DDPLT INT క్యాప్ అంటే పీనల్ ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ అనేది ఉండదు. ఒకవేళ మీరు కానీ లేటుగా పేమెంట్ చేస్తే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ మీద, ఆ బ్యాలెన్స్ ఆఫ్ లోన్ మీద లేదా సపరేట్గా కూడా దీన్ని ఛార్జ్ చేస్తారు. ఇది ఇమీడియట్గా కట్టాల్సి ఉంటుంది. ఈ DDPLT ఇంట్రెస్ట్ క్యాప్ అనేది మీరు ఇమీడియట్గా కట్టేయాలి. ఇది ఈఎంఐలు, రీపేమెంటు ఇవన్నీ సరిగా కట్టకపోతే అప్పుడు ఇవన్నీ వర్తిస్తాయి. క్యాప్ అంటే క్యాపిటలైజ్డ్ అని అర్థం. అంటే పీనల్ ఇంట్రెస్ట్ అని. ఇది ఓవరాల్ లోన్ మీద ఫ్యూచర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దీని మీద కూడా పడుతుంది. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? మీరు లోను సరిగా రీపే చేయకపోతే మీ మామూలు వడ్డీతో పాటు ఈ యొక్క క్యాప్
ఇంట్రెస్ట్ అనేది కూడా పీనల్ ఇంట్రెస్ట్ అనేది కూడా మీ వడ్డీకి కలిసి మొత్తం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో అందువల్లే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కట్టేటప్పుడు మాత్రము ఒక రోజే కదా 2 రోజులే కదా అని మీరు కానీ జాప్యం చేసినట్లయితే ఇటువంటి వడ్డీ భారం మీ మీద పడుతుంది అన్నమాట. జనరల్గా సిస్టమ్ ఒక డేట్ అనుకుంటుంది, లేదా మీ యొక్క బ్యాంకర్లు పలానా డేట్ లోపల కట్టండి అని చెప్తారు. అది మీరు మైండ్లోకి ఎక్కించుకోరు. నెలలో ఏదో ఒకసారి కట్టితే సరిపోతుంది కదా అనుకుంటారు. అదన్నీ కాదు. ఆ సిస్టమ్ అనేది రోజును బట్టి కూడా ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఫలానా రోజు లోపల కట్టండి అన్నప్పుడు మీరు ఫలానా రోజులు ఒక రోజు ముందుగా కట్టితేనే మీకు ఇటువంటి ఛార్జెస్లు అనేవి పడవు. అర్థమైందా? ఇటువంటి పీనల్ ఇంట్రెస్ట్ వడ్డీ అనేది మీ మీద భారం కాకుండా ఉంటుంది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పెనాల్టీలు, డిలే పేమెంటు అనేవి టోటల్ లోన్ మీద కాదండి. ఈ మీరు కట్టవలసిన ఓవర్ డ్యూ అమౌంట్ మీద మాత్రమే అప్లై అవుతుంది. ఇది మైక్రో ఫైనాన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కాబట్టి. అదే కాకుండా అప్ టు 25,000 వరకు ఇవి అసలు ఉండవండి ఇటువంటి ఫీజులు. సో ఓవరాల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్లు చాలా ఉపయోగకరమైనవి, చాలా తక్కువ వడ్డీ కూడా. ఇవి సకాలంలో చెల్లించిన వారికి మాత్రమే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.